నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం రసాబసగా జరిగింది. నగరంలో అభివృద్ధిపై చర్చ జరుగుతుండగా వైసీపీ కార్పొరేటర్ రంగా మయూర్ రెడ్డి, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సభను మేయర్ అజిత్ వాయిదా వేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం రసాబసగా జరిగింది. నగరంలో అభివృద్ధిపై చర్చ జరుగుతుండగా వైసీపీ కార్పొరేటర్ రంగా మయూర్ రెడ్డి, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభను మేయర్ అజిత్ వాయిదా వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, సభ వాయిదా పడడానికి కారణం ఏంటి? అసలు ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదానికి కారణాలేంటి? థ్యాంక్ యూ సంతోష్ని. నెల్లూరు కార్పొరేషన్ లో సర్వసభ్య సమావేశం రసబసగా మారింది. ఒకవైపు టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేట్లు, మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేట్లు నువ్వా బాహా బాహీకి దిగారు. ఏదైతే ప్రధానంగా ఈ రోజు నెల్లూరు కార్పొరేషన్ సంబంధించినటువంటి అభివృద్ధిపై చర్చ జరుగుతుండగా ఒక్కసారిగా కూడా అభివృద్ధి ఎలాంటి అవకతవకల్లో జరిగాయో నిరూపించాలి, లేకపోతే ఈ సర్వసభ్య సమావేశంలో మీరు కానీ చెప్పకపోతే ఖబర్దార్ అనే టైప్ లో ఆనం రంగమయూర్ రెడ్డి, స్వర్గీయ నందమూరి వివేకానంద రెడ్డి కుమారుడు కార్పొరేట్ ఒక్కసారిగా కూడా ఇటు కార్పొరేషన్ పరిధిలో ఆయన ఇచ్చినటువంటి అజెండాను అందరూ కూడా టీడీపీ అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరూ కూడా అడ్డుకున్నారు. నగరంలో కొన్ని కోట్లతో నారాయణ అభివృద్ధి చేస్తుంటే ఎలాంటి అవకతవకలు జరుగుతాయి, నీ దగ్గర ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వాటన్ని చూపించని చెప్పి ఒకసారిగా టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేట్లు అక్కడికి బాహాబాయికి దిగారు. అయితే ఆనవ రంగమయూర్ రెడ్డితో పాటు మరి కొందరు కార్పొరేట్లు టీడీపీని ఎదుర్కొనేందుకు కూడా ఒకందుకు చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్య వాగ్వాదానికి మరి అంటే కొంత టైం లోపల కూడా ఇలాంటి అన్ని కూడా ఒకసారిగా రావడంతో వెంటనే బయట ఉన్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేయడంతో కాస్త సద్దుమని చెప్పవచ్చు. అయితే నగరానికి సంబంధించి వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే కొన్ని కోట్లతో నగర అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా చకచక సాగుతున్నాయి. అయితే వాటన్నిటిలో కూడా కమిషన్లు బేస్ మీద చేస్తున్నారు. ప్రత్యేకించి కార్పొరేట్ ప్రతి ఒక్కరు కూడా కమిషన్ బేస్ మీద ఈ వ్యవహారం అంతా ఓటర్ల వద్ద రేపు మళ్ళా ఏదో ఒక విధంగా పన్ను రూపంలో వాళ్ళ కాడి నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అంతా కూడా ఇలాంటి కమిషన్ల బేస్ మీద పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే జరుగుతుంది. ఇటు నెల్లూరు చెందినటువంటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ ప్రత్యేకించి నెల్లూరు నగరంలో కొన్ని కోట్లతో కమిషన్ తీసేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు ఆనం రంగమయూర్ రెడ్డి చెప్పడంతో ఒకసారిగా కూడా ఈ యొక్క టీడీపీకి సంబంధించి వైసీపీకి సంబంధించిన కార్పొరేట్లు బాహాబాయికి దిగారు. అయితే మొత్తానికి సద్దుమణి చేసే ప్రయత్నంతో మేయర్ అబ్దుల్ అజీజ్ ఒకసారిగా కూడా ఈ యొక్క సమావేశాన్ని ఆపేయడంతో అయితే కొంతవరకు సద్దుమణి అని చెప్పవచ్చు. ఇంకా కొనసాగుతూనే ఉంది నగర కార్పొరేషన్ పరిధిలో ఈ యొక్క సర్వసభ్య సమావేశం. ఓకే నరేష్, థ్యాంక్ యూ.